సార్. సో యాక్చువల్లీ మనం ప్రీవియస్గా సో 4 టాపిక్స్ కవర్ చేసుకున్నాము. ఒకటి మనకి ప్రాబ్లం ఆర్గనైజేషన్స్లో ఉన్నటువంటి ఎర్రర్స్, అంటే మనకి జనరల్గా ఎర్రర్స్ ఎలా వస్తాయి, వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలని టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. సో నెక్స్ట్ వన్ డిప్రిసియేషన్. సో మనకి ప్రాబ్లంలో ఎప్పుడైనా సరే ఫిక్స్డ్ అసెట్స్ మీద మనకి డిప్రిసియేషన్, మన కంపెనీకి మనం ఎప్పుడైనా ఫిక్స్డ్ అసెట్ కొన్నప్పుడు కొన్న వాల్యూ కంటే మనకి 2-3 ఇయర్స్ యూజ్ చేసిన తర్వాత వాటిల్లో వచ్చి కామన్గా లాస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అనేది మనం డిప్రిసియేషన్ టాపిక్ కవర్ చేసుకున్నాం. సో అదే విధంగా మనకి ట్రాన్సాక్షన్స్, అంటే ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్కి ఎలా మూవ్ చేయాలో డిస్కస్ చేసుకున్నాం. సో అదే విధంగా బ్యాంక్ నుంచి బ్యాంక్కి మూవ్ చేసుకున్నప్పుడు త్రూ చెక్ ద్వారా మనకి కాన్సెప్ట్, అంటే చెక్ నెంబర్ ఎలా రిఫరెన్స్ని మనం టాలీ సాఫ్ట్వేర్లో యూజ్ చేసుకుంటాం, అకౌంట్స్లోకి ఎలా యాడ్ చేసుకుంటాం అన్నదని బ్యాంక్ అండ్ చెక్ ఎంట్రీస్ మనం పోస్ట్ చేసుకున్నాం. సో ఓవరాల్గా మనం ప్రీవియస్గా 4 టాపిక్స్ డిస్కస్ చేసుకున్నామండి. సో టుడే సెషన్ ఈజ్ క్రెడిట్ అండ్ డెబిట్ పర్చేస్ ట్రాన్సాక్షన్స్. సో మనకి మామూలుగా క్రెడిట్ అండ్ డెబిట్ ట్రాన్సాక్షన్స్ అంటే, సో ప్రీవియస్గా మనం చేసుకున్న టాపిక్స్ అన్ని అకౌంట్స్ రిలేటెడ్ అన్ని త్రూ క్యాష్ కానీ లేదంటే త్రూ బ్యాంక్ ద్వారా చూసామండి. సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే క్రెడిట్ అనమాట. సో మనం ఒక ట్రాన్సాక్షన్ చేస్తాము, సో వేరే వాళ్ళ దగ్గర నుంచి మనం పర్చేస్ కొంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మన కంపెనీ ఉంది, సో వేరే కంపెనీ దగ్గర మనకి స్టాక్ అనేది ఉంది, సో మన షాప్లో స్టాక్ అనేది లేదు. సో కంపల్సరీగా మనం ఏం చేస్తాం, సో కస్టమర్ రిక్వైర్మెంట్ కోసం సో వీఆర్ నీడ్ టు బై ద అనదర్ కంపెనీ. సో మనం వేరే కంపెనీ నుంచి కంపల్సరీగా పర్చేస్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు పర్చేస్ చేసినప్పుడు సో ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మనకి ఆ కస్టమర్ అనేవాళ్ళు మనకి బాగా తెలుసండి. సో మనకి రెగ్యులర్గా కస్టమర్స్ వస్తూ ఉంటారు షాప్కి. సో మనం ఏదైతే పర్చేస్ చేస్తామో వాళ్ళకి మనకి రిలేషన్షిప్ అనేది బాగా ఉండి, సో ఎప్పటి నుంచో పరిచయం ఉంది కంపెనీ. సో ఇట్లాంటప్పుడు ఏం జరుగుతుంది, మనకి ట్రాన్సాక్షన్ అంటే పర్చేస్ చేసినా కూడా అక్కడ క్యాష్ ఇవ్వకపోయినా అడ్జస్ట్మెంట్ జరుగుతుంది. సో ఎందుకంటే ఇక్కడ క్రెడిట్ ట్రాన్సాక్షన్ అంటే కస్టమర్ మనకు తెలుసు కాబట్టి నమ్మకంతో జరిగిన బిజినెస్ అండి అది. సో కొనుగోళ్ళు అనేవి ఎలా జరుగుతుంది, ఇక్కడ అరువుకి కొంటున్నాం. సో అరువుకి ఎప్పుడు కొంటామండి, సో అవతల పర్సన్ ఎప్పుడైతే మనకు తెలుసో అప్పుడే కదా మనం అరువుకి ఇస్తాం. మనం అరువుకి ఇచ్చినా కానీ లేదంటే మన దగ్గర వేరే వాళ్ళు తీసుకున్నా కానీ సో మనకు ఆ పర్సన్ తెలుసు కాబట్టి అక్కడ మనం ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాం. సో ఇట్లాంటి ట్రాన్సాక్షన్స్ మనకి ఎప్పుడైనా అకౌంటింగ్లో కనుక చేసినట్లయితే వాటిని క్రెడిట్ అండ్ డెబిట్ పర్చేస్ ట్రాన్సాక్షన్స్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నోట్ పాయింట్ చూస్తే ల్యాండ్ పర్చేస్డ్ ఫ్రమ్ రమేష్. సో ఇక్కడ నోట్ గమనించినట్లయితే ఫస్ట్ పాయింట్ ల్యాండ్ అనేది కొన్నాం. సో రమేష్ దగ్గర నుంచి ల్యాండ్ కొన్నామండి. సో కానీ అక్కడ ఏంటి, డబ్బులు అనేది ఇవ్వలేదు రమేష్కి. సో మనం రమేష్ దగ్గర నుంచి ల్యాండ్ అనేది కొన్నాం కానీ అక్కడ అమౌంట్ ఇవ్వలేదు. సో ప్రీవియస్గా ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేసుకుంటే ల్యాండ్ పర్చేస్డ్ అని మాత్రమే పాయింట్ వస్తుంది. ఓకే, సో ఓన్లీ ల్యాండ్ పర్చేస్డ్ అంటే మనకి తెలుసు. సో ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో మనకి ల్యాండ్ పర్చేస్డ్ అంటే ఏంటండి, సో క్యాష్కి ల్యాండ్ అనేది కొన్నాం. సో ల్యాండ్ కొన్నాం కాబట్టి క్యాష్ అకౌంట్ టు ల్యాండ్ అకౌంట్ అని మనం పేమెంట్ వసూలు ఎంటర్ చేసుకున్నాం. కానీ ఇక్కడ ఏమవుతుంది ఇది, సో ల్యాండ్ పర్చేస్డ్ ఫ్రమ్ రమేష్ అంటున్నారు. సో రమేష్ దగ్గర నుంచి మనం ల్యాండ్ అనేది తీసుకున్నాం, ఇక్కడ రమేష్కి మనం డబ్బులు ఇవ్వలేదు. సో ప్రాబ్లంలో మనకి క్లియర్ పిక్చర్గా ఇస్తారండి. సో ల్యాండ్ పర్చేస్డ్ అంటే మనకి క్యాష్ ట్రాన్సాక్షన్ అవుతుంది. సో ఎప్పుడైతే మనకి పర్సన్ నేమ్ ఇస్తారో అది మనకి ప్రాబ్లంలో క్రెడిట్ ట్రాన్సాక్షన్ అవుతుంది. సో ఇట్లాంటి క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ని మనం పేరు మెన్షన్ చేశారు కాబట్టి వాటిని మన టాలీ సాఫ్ట్వేర్లో సెంట్రీ క్రెడిటర్ అనుకుంటాం. సో నెక్స్ట్ పాయింట్, సో ల్యాండ్ వాజ్ సోల్డ్ టు గణేష్. సో ఇందాక మనకి పాయింట్లో చూస్తే ల్యాండ్ పర్చేస్డ్ ఫ్రమ్ రమేష్ అనుకున్నాం. సో రమేష్ దగ్గర నుంచి ల్యాండ్ కొన్నాం. సో ఇప్పుడు ఈ పాయింట్లో ఏమంటున్నారు, సో గణేష్ అనే వ్యక్తికి మనం ల్యాండ్ అనేది అమ్మేశామండి. సో ల్యాండ్ వాజ్ సోల్డ్ టు గణేష్. సో గణేష్ అనే వ్యక్తికి మనం ల్యాండ్ అమ్మేసినప్పుడు ఇక్కడ గణేష్ ఇమీడియట్గా మనకి క్యాష్ పేమెంట్ ఇవ్వలేదు. సో ఇది కూడా క్రెడిట్ ట్రాన్సాక్షన్ అవుతుంది. సో ఇక్కడ మనకి సేల్ జరుగుతుంది కాబట్టి గణేష్ మనకి అమౌంట్ ఇవ్వాల్సి ఉంది కాబట్టి వాటిని మనం టాలీ సాఫ్ట్వేర్లో సన్డ్రీ డెటార్స్ అని పోస్ట్ చేసుకుంటున్నాం. సో మనకి క్రెడిట్ అండ్ డెబిట్ ట్రాన్సాక్షన్స్ మెయిన్గా 2 పాయింట్స్ ఉంటాయండి. ఒకటి పర్చేస్ చేసినప్పుడు క్రెడిట్ పర్చేస్, సో అదేవిధంగా సేల్ చేసినప్పుడు డెబిట్ పర్చేస్ అవుతుంది. సో మన క్రెడిట్ పర్చేస్ చేసినప్పుడు దాన్ని టాలీ సాఫ్ట్వేర్లో సన్డ్రీ క్రెడిటర్ అని పోస్ట్ చేసుకుంటాం. సో అదేవిధంగా మనకి ఎప్పుడైనా సేల్ జరిగినప్పుడు దాన్ని టాలీ సాఫ్ట్వేర్లో సన్డ్రీ డెటార్ అని పోస్ట్ చేసుకుంటున్నాం. సో ఇవన్నీ కూడా క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ కదా. సో మనకి ఇక్కడ క్యాష్ అనేది ఎక్కడ కూడా ట్రాన్సాక్షన్స్ జరగట్లేదు. సో ఇట్లాంటి ట్రాన్సాక్షన్స్ కూడా మనం ప్రీవియస్ టాపిక్స్లో డిస్కస్ చేసుకున్నాం. సో డిప్రిసియేషన్ మన టాపిక్ చెప్పుకున్నప్పుడు సో నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అన్నాం. సో ఒక ఎసెట్ని మనం డైలీగా యూజ్ చేసినప్పుడు సో సమ్ ఇయర్స్ టైం యూజ్ చేసుకుంటే 2-3 ఇయర్స్ కానీ సో మనకు కొన్న వాల్యూ అనేది ఆఫ్టర్ 2-3 ఇయర్స్ తర్వాత డిక్రీజింగ్ ద వాల్యూ అవుతుంది, ఎసెట్ వాల్యూ. సో అట్లాంటి ట్రాన్సాక్షన్స్ కూడా మనం F7 సో జర్నల్ ఎంట్రీస్లో పోస్ట్ చేసుకున్నాం. ఎందుకని అంటే నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ కాబట్టి. సో ఇప్పుడు ఇవి కూడా ఇంతేనండి. సో క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ కూడా అక్కడ మనకి ఏంటి ఇమీడియట్గా క్యాష్ పేమెంట్ అనేది జరగట్లేదు. సో వాటిని కూడా మనం ఎలా ట్రీట్ చేసుకుంటాం, F7 అనే షార్ట్ కట్కి యూజ్ చేసుకొని జర్నల్ ఎంట్రీస్లో పోస్ట్ చేసుకుంటాం.
సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ, సో ల్యాండ్ పర్చేజ్డ్ ఫ్రమ్ రూపా. సో మీకు పీడిఎఫ్ లో పైన ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ల్యాండ్ పర్చేజ్డ్ ఫ్రమ్ రమేష్. సో యాస్టీస్ గండి ల్యాండ్ పర్చేజ్డ్ ఫ్రమ్ రూపా. సో రూపా అనే ఆమె దగ్గర నుంచి మనం ల్యాండ్ అనేది కొన్నాం, కానీ రూపా అనే ఆమెకి ఇమీడియట్ గా మనం క్యాష్ పేమెంట్ చేయట్లేదు. సో ఇప్పుడు రూపా అనే వాళ్ళు ఏం చేస్తారు, సండ్రీ క్రెడిటర్ అని ట్రీట్ చేసుకుంటున్నాం మనం లెడ్జర్ లో. ఎందుకంటే సో ఆమె దగ్గర నుంచి మనం పర్చేజ్ అనేది చేసాం, కానీ అక్కడ క్యాష్ అనేది పే చేయలేదండి. సో ఇట్లాంటి ట్రాన్సాక్షన్స్ మనం అన్ని కూడా టాలీ సాఫ్ట్వేర్ లో F7 షార్ట్ కట్ కి అయినటువంటి జోనల్ ఎంట్రీస్ లో పోస్ట్ చేసుకుంటాం. సో మనకి లెడ్జర్ ఏమొస్తుంది, రూపా అనే లెడ్జర్. సో ల్యాండ్ పర్చేజ్ ఫ్రమ్ రూపా కదా. సో రూపా అనే ఆమె మనకి సండ్రీ క్రెడిటర్ అవుతారు టాలీ సాఫ్ట్వేర్ లో. ఓకే, సో ఒక ప్రాబ్లం ఉంది, సో ప్రాక్టికల్ గా చేద్దాం. ఓకే, సో ఎనీ ప్రాబ్లం మనం ఫస్ట్ స్టార్ట్ చేయ ముందు సో మనకి బేసిక్ ఏంటంటే కంపెనీ క్రియేషన్. సో మనకి ప్రాబ్లంలో ఫస్ట్ పర్సన్ నేమ్ ఏమి ఇచ్చారు, మిస్టర్ కుమార్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 2 lakhs rupees అంటున్నాడు. సో ఇప్పుడు కంపెనీ మనం ఎవరి పేరుని క్రియేట్ చేయాలంటే కుమార్ పర్సన్. సో మన కంపెనీ క్రియేషన్ చేయాలంటే షార్ట్ కట్ కి Alt+F1. సో క్రియేట్ కంపెనీ. సో మిస్టర్ కుమార్. సో ఆంధ్రప్రదేశ్ అండ్ స్టేట్. సో నేమ్ ఎంటర్ చేసాము. సో అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో బిజినెస్ స్టార్ట్ చేశారు కాబట్టి స్టేట్ కూడా ఎంటర్ చేసామండి. ఇక్కడ షార్ట్ కట్ కి Ctrl+A. ఓకే, సో మిస్టర్ కుమార్ అనే కంపెనీని మనం క్రియేట్ చేసామండి టాలీ సాఫ్ట్వేర్ లో. సో ఫస్ట్ స్టెప్ కంప్లీట్ చేసాము, కంపెనీ క్రియేషన్. సో సెకండ్ స్టెప్ మనకి ఏంటి, ఎప్పుడైనా సరే ప్రాబ్లంలో లెడ్జెస్ పోస్టింగ్. సో అకౌంట్స్ ఇన్ఫో, లెడ్జెస్, మల్టిపుల్ లెడ్జెస్ అండ్ క్రియేట్ ఆల్ ఐటమ్స్. సో ఫస్ట్ పాయింట్ మనకి మిస్టర్ కుమార్ కదా. సో మనకి మనకి బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి మిస్టర్ కుమార్ అనే పర్సన్ మనకి క్యాపిటల్ అకౌంట్ అవుతారు. సో నెక్స్ట్ వన్ ల్యాండ్ పర్చేజ్డ్ ఫ్రమ్ రూపా. సో ఒక ల్యాండ్ అనేది పర్చేజ్ చేస్తాం రూపా దగ్గర నుంచి, కానీ ఇక్కడ క్రెడిట్ ట్రాన్సాక్షన్ జరగట్లేదు. సో ఇక్కడ మనకి కామన్ గా 2 లెడ్జెస్ వస్తాయండి ఇప్పుడు టాలీ సాఫ్ట్వేర్ లో. ఒకటి ల్యాండ్ ఫిక్స్డ్ అసెట్ కాబట్టి ఫిక్స్డ్ అసెట్ కింద మెన్షన్ చేసుకుంటాము. ఇంకోటి ల్యాండ్ పర్చేస్ ఎవరి దగ్గర చేసాం, రూపా దగ్గర చేసామండి. సో ల్యాండ్ ఫిక్స్డ్ అసెట్స్. సో అదే విధంగా రూపా. సో రూపా అనే వాళ్ళు చెప్పుకున్నాం కదండి ప్రాబ్లంలో. సో ఎందుకంటే రూపా దగ్గర నుంచి మనం పర్చేస్ చేస్తున్నాం, కానీ అక్కడ రూపాకి క్యాష్ పేమెంట్ అనేది జరగలేదు. సో అప్పుడు మనం టాలీ సాఫ్ట్వేర్ లో రూపాని ఏమని క్రియేట్ చేసుకుంటాము, సండ్రీ క్రెడిటర్స్. సో నెక్స్ట్ వన్ కంప్యూటర్ పర్చేజ్డ్ ఫ్రమ్ లక్ష్మి. సో కంప్యూటర్ అనేది కొన్నాం, ఇది కూడా క్రెడిట్ ట్రాన్సాక్షన్ ఉంది. సో ఇక్కడ కూడా మనకి 2 లెడ్జర్స్ వస్తాయి. సో ఒకటి కంప్యూటర్ కొన్నందుకు, సో కంపెనీ మనకి ఏమవుతుంది, కంప్యూటర్ అనేది ఫిక్స్డ్ అసెట్స్. సో ఇంకొకటి కంప్యూటర్ అనేది ఎవరి దగ్గర నుంచి కొన్నాం, కంప్యూటర్ పర్చేజ్డ్ ఫ్రమ్ లక్ష్మి. లక్ష్మి అనేది మనకి ఏమవుతుందండి, కంపెనీకి సండ్రీ క్రెడిటర్స్. సో ఎందుకంటే కంప్యూటర్ కొన్నాము, అక్కడ క్యాష్ పేమెంట్ చేయలేదు మనం. సో నెక్స్ట్ వన్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్. సో ఆఫీస్ ఎక్స్పెన్సెస్ మనకి ఏమవుతాయండి, కంపెనీకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో నెక్స్ట్ వన్ ఆఫీస్ ఇన్కమ్ అండి. సో మనకి ఇన్కమ్ అనేది బయట నుంచి జనరేట్ అవుతుంది కంపెనీకి. సో ఆఫీస్ రిలేటెడ్ అనుకున్నాం కాబట్టి ఇండైరెక్ట్ ఇన్కమ్. సో నెక్స్ట్ వన్ ల్యాండ్ వాజ్ సోల్డ్. సో ల్యాండ్ అనేది నగదుకి అమ్మేసామండి ఇక్కడ. సో ఎందుకంటే ఇక్కడ పర్సన్ నేమ్ ఏం మెన్షన్ చేయలేదు, సో జస్ట్ ల్యాండ్ వాజ్ సోల్డ్ అన్నారు. ఓకే, సో మనకి పర్చేస్ చేసినప్పుడు క్రెడిట్ ట్రాన్సాక్షన్ లో ఉన్నప్పుడు మెన్షన్ చేశారు క్లియర్ గా, ల్యాండ్ పర్చేజ్డ్ ఫ్రమ్ రూపా. సో మనకి పర్సన్ నేమ్ వచ్చింది కాబట్టి ఇక్కడ క్రెడిట్ ట్రాన్సాక్షన్ అనుకున్నాం. సో 6th పాయింట్ లో గమనించినట్లయితే ల్యాండ్ వాజ్ సోల్డ్ అంటున్నారు. సో క్యాష్ పేమెంట్. సో ల్యాండ్ అనేది అమ్మేసాము, మనకి డబ్బులు అనేది వచ్చేసినాయి. సో ఇక్కడ మనకి లెడ్జర్ ఏమీ అవసరం ఉండదండి. సో ఎందుకంటే సో ల్యాండ్ అనే లెడ్జర్ ఆల్రెడీ క్రియేట్ చేసాము. సో ఇంకొకటి క్యాష్ అండి. సో ల్యాండ్ అమ్మితే మనకి క్యాష్ వస్తుంది కదా. సో క్యాష్ అనే లెడ్జర్ మనం ఇక్కడ క్రియేట్ చేయము, ఎందుకంటే ప్రీవియస్ గా కూడా డిస్కస్ చేసుకున్నాం కదా, క్యాష్ అనేది ప్రీ డిఫైన్ లెడ్జర్ అని. సో అందుకని మనకి ఈ పాయింట్ లెడ్జర్ రాదు. సో నెక్స్ట్ వన్ కూడా అంతే. సో కంప్యూటర్ వాజ్ సోల్డ్. సో కంప్యూటర్ అనేది ఆల్రెడీ క్రియేట్ చేశాను లెడ్జర్ ఇక్కడ.
సో క్యాష్ అనేది ప్రీడిఫైన్ లెడ్జర్ కాబట్టి ఇక్కడ కూడా మనకి లెడ్జర్ అవసరం ఉండదండి. సో నెక్స్ట్ వన్ క్యాష్ పెయిడ్ టు రూపా. సో రూపా దగ్గర నుంచి మనం పర్చేస్ చేసాం కదా సెకండ్ పాయింట్లో. సో ల్యాండ్ పర్చేస్డ్ ఫ్రమ్ రూపా. సో అప్పుడు రూపా దగ్గర నుంచి మనం పర్చేస్ అనేది చేసాం కానీ ఆమెకి డబ్బులు ఇవ్వలేదండి. సో ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఉన్నాయి, తిరిగి ఇచ్చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ రూపా అనే లెడ్జర్ ఆల్రెడీ క్రియేట్ చేసాం మనకి టాలీ సాఫ్ట్వేర్లో. సో ఇంకొకటి క్యాష్. సో క్యాష్ అనేది ప్రీడిఫైన్ లెడ్జర్ కాబట్టి ఇక్కడ కూడా మనకి లెడ్జర్ అవసరం లేదండి. సో నెక్స్ట్ వన్ 9th పాయింట్. సో లాస్ట్ పాయింట్ క్యాష్ పెయిడ్ టు లక్ష్మి. సో ఈ పాయింట్ లో కూడా మనకి లెడ్జర్ అవసరం లేదు. సో ఎందుకంటే ఇక్కడ మనకు కావాల్సిన 2 లెడ్జర్స్ కూడా, ఒకటి లెడ్జర్ ఆల్రెడీ క్రియేట్ చేసాము లక్ష్మి అనే లెడ్జర్, సో ఇంకొకటి క్యాష్. సో క్యాష్ అనేది ప్రీడిఫైన్ లెడ్జర్ కాబట్టి ఇక్కడ కూడా మనము లెడ్జర్ అనేది క్రియేట్ చేయం. సో ప్రాబ్లం ఉన్నటువంటి అన్ని లెడ్జర్స్ కూడా క్రియేట్ చేస్తాం. జస్ట్ సేవ్ అండ్ యాక్సెప్టెన్సీ. సో డిస్ప్లే ఆల్ ఐటమ్స్. సో మనం ఏమైతే లెడ్జర్స్ క్రియేట్ చేసామో టాలీ సాఫ్ట్వేర్లో డిస్ప్లేలో పోస్ట్ ఇస్తాయని చూడండి. సో గమనించినట్లయితే క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో ఈ రెండు కూడా మనం క్రియేట్ చేయలేదు, కానీ ఆటోమేటిక్గా టాలీ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత మనకి టాలీ సాఫ్ట్వేర్లో ఎప్పుడైనా సరే క్యాష్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కూడా డిస్ప్లే ఇస్తూ ఉంటాయండి, ఎందుకంటే అవి ప్రీ డిఫైన్ లెడ్జర్స్ కాబట్టి. సో సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ స్టెప్ కంపెనీ క్రియేషన్ అండ్ సెకండ్ స్టెప్ లెడ్జర్స్ పోస్టింగ్. సో ఫైనల్ స్టెప్ అయినటువంటి అకౌంటింగ్ వచ్చేస్. సో ఫస్ట్ పాయింట్ మిస్టర్ కుమార్ స్టార్టెడ్ న్యూ బిజినెస్ కదా. ఓకే, సో ఆల్వేస్ రిసిప్ట్. సో ఎందుకంటే కుమార్ అనే పర్సన్ మనకి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు కాబట్టి బిజినెస్ లో. సో క్యాష్ అకౌంటెడ్ టు మిస్టర్ కుమార్. సో ప్రాబ్లంలో మనకి అమౌంట్ ఎంత ఇచ్చారు కుమార్ సంబంధించి 2 lakhs rupees. సో నెక్స్ట్ వన్ ల్యాండ్ పర్చేస్డ్ ఫ్రమ్ రూపా. సో క్రెడిట్ ట్రాన్సాక్షన్ అండి. సో దీనికోసం మన క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ని మనకి టాలీ సాఫ్ట్వేర్ లో నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ కాబట్టి F7 లో అయినటువంటి జోనల్ ఎంట్రీస్ లో పోస్ట్ చేసుకుంటున్నాం అన్నాం. సో టాలీ సాఫ్ట్వేర్ ఇప్పుడు మనకి రిసిప్ట్ వచ్చేసి మనకి డిస్ప్లే ఇస్తుంది. సో ఎప్పుడైతే నేను F7 ప్రెస్ చేశానో సో ఆటోమేటిక్ గా మనకి జోనల్ ఎంట్రీస్ డిస్ప్లే అవుతుంది. చూడండి ఇక్కడ. సో ల్యాండ్ పర్చేస్డ్ ఫ్రమ్ రూపా. సో రూపా అనే దగ్గర నుంచి మనం పర్చేస్ చేస్తున్నామండి. సో డెబిట్ మనకి ల్యాండ్ అవుతుంది. సో ఎందుకంటే ఫిక్స్డ్ అసెట్ కాబట్టి. సో ల్యాండే కదా మనకు వచ్చేది, మనం పర్చేస్ చేసినప్పుడు ల్యాండే వస్తుంది కాబట్టి సో ల్యాండ్ డెబిట్ చేశాను. సో ఇక్కడ ఎంత అండి అమౌంట్ 20,000 రూపీస్. 2. సో ల్యాండ్ మనకి ఎవరి దగ్గర నుంచి వచ్చిందండి, రూపా. సో 20,000. సో ఎప్పుడైతే మనకి ల్యాండ్ అనేది 20,000 ఎంటర్ చేశానో ఆటోమేటిక్ గా కింద మనం ఎవరి దగ్గర నుంచి వచ్చింది అనేది సండ్రీ క్రైటాస్ లో పోస్ట్ చేసుకున్నాం కాబట్టి రూపా అనే పర్సన్ నేమ్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా మనకి వాల్యూ కూడా టాలీ సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా తీసేసుకుంటుందండి. సో ఆన్ అకౌంట్. సో ఇక్కడ ఆన్ అకౌంట్ ఎందుకు వచ్చిందంటే కాన్సెప్ట్, సో మనం ఇక్కడ క్రెడిట్ బేస్ తీసుకుంటున్నామండి. సో క్రెడిట్ బేస్ తీసుకుంటున్నాం కాబట్టి ఆన్ అకౌంట్ లోనే మనకి టాలీ సాఫ్ట్వేర్ డిస్ప్లే ఇస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ పాయింట్ కంప్యూటర్ పర్చేజ్ ఫ్రమ్ లక్ష్మి. సో ఈ పాయింట్ కూడా సేమ్, కాకపోతే ఇక్కడ మనకి ఐటమ్ మాత్రం చేంజ్ అవుతుంది అంతే. సో కంప్యూటర్ 5,000 రూపీస్. 2 ఎవరి దగ్గర నుంచి వచ్చిందండి కంప్యూటర్, లక్ష్మి. 5,000 ఆన్ అకౌంట్. నెక్స్ట్ వన్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అండి. సో జనరల్గా మన కంపెనీకి ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అయినాయి. సో ఎక్స్పెన్సెస్ అనుకున్నాం కాబట్టి పేమెంట్. సో పేమెంట్కి షార్ట్ కట్కి ఏంటంటే టాలీ సాఫ్ట్వేర్లో F5. సో ఓన్లీ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఇచ్చారు కాబట్టి సో డైరెక్ట్గా క్యాష్ ఎక్స్పెన్సెస్ అవుతాయి. క్యాష్ అకౌంటెడ్ టు ఆఫీస్ ఎక్స్పెన్సెస్. సో 20,000 రూపీస్. సో నెక్స్ట్ వన్ ఆఫీస్ ఇన్కమ్ అండి. సో మనకి బయట నుంచి ఇన్కమ్ అనేది ఆర్గనైజేషన్కి వస్తుంది. సో జనరల్గా వస్తుంటే ఏం చేస్తాం, సో రూల్స్ ప్రకారం రిసిప్ట్ చేయాలి. సో రిసిప్ట్కి షార్ట్ కట్కి F6. సో క్యాష్ అకౌంటెడ్ టు ఆఫీస్ ఇన్కమ్. సో మనకి ఎంత అండి అమౌంట్ ఇక్కడ 40,000. ఓకే, సో నెక్స్ట్ వన్ ల్యాండ్ వాస్ సోల్డ్.
సో ల్యాండ్ అనేది మనం క్యాష్ కి సేల్ చేసాము. సో ల్యాండ్ అమ్మేస్తే మనకి జనరల్ గా ఈ అమౌంట్ అనేది వస్తుంది కాబట్టి సో ఈ ట్రాన్సాక్షన్స్ కూడా మనకి రిసిప్ట్ అవుతుందండి. సో క్యాష్ అకౌంటెడ్ టు ల్యాండ్. సో ల్యాండ్ ఎంతకి అమ్మామండి? 50,000 రూపీస్. ఓకే. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి? కంప్యూటర్ వాజ్ సోల్డ్. సో ఇందాక మనం ల్యాండ్ అమ్మాము, ఇప్పుడు జస్ట్ కంప్యూటర్ అనేది సేల్ చేసామండి. సో ల్యాండ్ అమ్మినా మనం కంప్యూటర్ అమ్మినా ఎండ్ ఆఫ్ ది పాయింట్ లో మనకి ఏంటి అమౌంట్ అనేది వస్తుంది కాబట్టి సో క్యాష్ అనేది డెబిట్ చేశాను. సో ఇక్కడ కంప్యూటర్ అనేది క్రెడిట్ చేశాం. సో ఎంత అండి అమౌంట్? 10,000 రూపీస్. ఓకే. సో నెక్స్ట్ వన్ క్యాష్ పే టు రూపా. సో మనం ఎప్పుడో ట్రాన్సాక్షన్ చేసామండి. సో రూపా అనే ఆమె దగ్గర నుంచి మనం పర్చేస్ అనేది చేసాం, కానీ అక్కడ క్యాష్ ట్రాన్సాక్షన్ ఇమీడియట్ గా మనం చేయలేదు. ఓకే, అప్పుడు అమౌంట్ లేదు కాబట్టి రూపా అనే మనకు తెలుసు కాబట్టి అక్కడ క్రెడిట్ ట్రాన్సాక్షన్ చేసాం. సో ఇప్పుడు మన దగ్గర క్యాష్ అనేది వచ్చేసినాయండి. సో తిరిగి ఇచ్చేస్తున్నాం రూపాకి. సో రూపాకి ఇస్తున్నాం అంటే మన దగ్గర క్యాష్ ఏమవుతుంది? సో ఆర్గనైజేషన్ నుంచి బయటకు వెళ్తుంది కదా. సో వెళ్తుంది కాబట్టి పేమెంట్. సో పేమెంట్ కి షార్ట్ కట్ కి F5. సో క్యాష్ టు రూపా. సో ఇక్కడ గమనించినట్లయితే మీరు ప్రాబ్లంలో ఏదైనా క్యాష్ పే టు రూపా అని అమౌంట్ ఏమి ఇచ్చారా? సో డైరెక్ట్ గా ఇచ్చారు కదా, 20,000 రూపీస్. ఓకే. నెక్స్ట్ క్యాష్ పే టు లక్ష్మి. సో సేమ్ అండి, కాకపోతే ట్రాన్సాక్షన్స్ మారుతున్నాయి, నేమ్స్ మారుతున్నాయి అంతే. సో ప్రాబ్లంలో ఎంత అన్నారు? 5,000 రూపీస్. సో ప్రాబ్లంలో మనం గమనించినట్లయితే అన్ని పాయింట్స్ కూడా మనం కవర్ చేసామండి. సో లెడ్జెస్ పోస్టింగ్ వేసాము. సో అదే విధంగా ఓచర్స్ కూడా పోస్ట్ చేసాం. సో ఫైనల్ గా ఇప్పుడు మనం బ్యాలెన్స్ షీట్ చెక్ చేద్దామండి. సో బ్యాలెన్స్ షీట్ చెక్ చేయాలంటే మనకి పేమెంట్ వచ్చేలో ఉంది. సో షార్ట్ కట్ కి ఏమనుకున్నాం? ఎస్కేప్. సో ఎస్కేప్ అని బ్యాలెన్స్ షీట్. సో చూడండి ఇక్కడ, సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో మన బ్యాలెన్స్ షీట్ మన నెట్ ప్రాఫిట్ గమనించినట్లయితే సో 20,000 ఉందండి. సో మన పీడిఎఫ్ డాక్యుమెంట్ లో కూడా 20,000 ఉంది. సో ఓవరాల్ బ్యాలెన్స్ షీట్ మనకి 2,55,000. సో అసెట్స్ అండ్ లయబిలిటీస్ సైడ్ మనకి ఓవరాల్ గా బ్యాలెన్స్ షీట్ ఎంత వచ్చిందండి? 2,55,000. సో మనం చేసిన ప్రాబ్లంలో కూడా అంతా కరెక్ట్ గా చేసాం కాబట్టి మనకి బ్యాలెన్స్ షీట్ అనేది కరెక్ట్ గా వచ్చిందండి. ఓకే. సో నెక్స్ట్ వన్ డెబిట్ పర్చేస్. సో ఇప్పటిదాకా మనం గమనించినట్లయితే ఓన్లీ క్యాష్ మనం పర్చేస్ చేసినప్పుడు క్రెడిట్ మీద ఎలా చేసామో అన్న దానికి క్రెడిట్ పర్చేస్ టాపిక్ డిస్కస్ చేసుకున్నామండి. సో ఇప్పుడు క్వైట్ ఆపోజిట్. సో ఇందాక పర్చేస్ చేసాం కదా, ఇప్పుడు సేల్ చేస్తున్నాం, అంతే డిఫరెన్స్. సో మనం ఇందాక పర్చేస్ చేసినప్పుడు అప్పుడు క్యాష్ పేమెంట్ అనేది ఇమీడియట్ గా జరగట్లేదు, ఇక్కడ కూడా సేమేనండి. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏం చేస్తాం? డెబిట్ పర్చేస్ అన్నప్పుడు ఇక్కడ సేల్ జరిగిద్ది, మనకు రావాల్సిన అమౌంట్ అనేది ఇమీడియట్ గా రాదు. సో తర్వాత ఎప్పుడో వాళ్ళకి అవైలబుల్ ఉన్నప్పుడు, అంటే క్యాష్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటే అప్పుడు ఇస్తారు మనకి. సో అలా ఇచ్చిన దాన్ని ట్రాన్సాక్షన్స్ మనకి అకౌంటింగ్ లో ఎలా పోస్ట్ చేసుకోవాలో ఏంటని మన టాపిక్ వచ్చేసరికి డెబిట్ పర్చేస్ అండి. సో ఈ కాన్సెప్ట్ కూడా మనకి సేమ్. సో ఇక్కడ కూడా మనం ఎంట్రీస్ టాలీ సాఫ్ట్వేర్ లో ప్రీవియస్ ప్రాబ్లం లాగానే సో నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ కాబట్టి ఇది కూడా మనకి F7 అయినటువంటి జర్నల్ ఎంట్రీస్ లో పోస్ట్ చేసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సో ల్యాండ్ వాజ్ సోల్డ్ టు రాజా. సో ఒక ల్యాండ్ అనేది ఉంది, రాజా అనే పర్సన్ కి మనం అమ్ముతున్నామండి. సో ఇక్కడ ట్రాన్సాక్షన్ కూడా క్రెడిట్ ట్రాన్సాక్షన్. సో ఎందుకంటే నార్మల్ గా మన క్యాష్ ట్రాన్సాక్షన్ అయితే సో పాయింట్ ఇంతవరకు మెన్షన్ చేస్తే సరిపోతుంది. సో ల్యాండ్ వాజ్ సోల్డ్ అంటే మన ప్రీవియస్ డిస్కస్ చేసుకున్నాం కదా. సో ల్యాండ్ వాజ్ సోల్డ్ అంటే సో మనం నగదుకి ల్యాండ్ అమ్మేస్తున్నాం కానీ తిరిగి మనకి క్యాష్ వస్తుంది కాబట్టి అక్కడ క్రెడిట్ ట్రాన్సాక్షన్ రిక్వైర్మెంట్ లేదు. కానీ ఇక్కడ డెబిట్ పర్చేస్ లో ఏమంటున్నారు క్లియర్ గా? సో ల్యాండ్ వాజ్ సోల్డ్ టు రాజా. సో అంటే క్రెడిట్ ట్రాన్సాక్షన్. ఓకేనా. సో మనం ల్యాండ్ అనేది రాజా పర్సన్ కి అమ్ముతున్నాము, కానీ రాజా పర్సన్ అనే వాళ్ళు మనకి తిరిగి అమౌంట్ అనేది ఇవ్వలేదండి ఇక్కడ. సో డెబిట్ పర్చేస్ ని జర్నల్ ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేసుకుంటారు చూడండి. సో F7 లో అయినటువంటి బై రాజా టు ల్యాండ్. సో ఇందాక కూడా మనం జర్నల్ ఎంట్రీస్ లో పోస్ట్ చేసాం కదా. సో క్రెడిట్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు రివర్స్ ఎంట్రీ అయిందండి. సో అప్పుడు ఏమనుకున్నాము?
ల్యాండ్ అకౌంట్ డేటా టు సో ల్యాండ్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది, రూపా పర్సన్. సో ల్యాండ్ అకౌంట్ డేటా టు రూపా అకౌంట్ అనుకున్నాం. సో ఇప్పుడు తిరిగి అమ్మేసామండి. సో ల్యాండ్ అమ్మినప్పుడు మనకి ఎంట్రీస్ ఏమవుతాయి, రివర్స్ ఎంట్రీస్ అవుతాయి. సో రాజా అకౌంట్ డేటా టు ల్యాండ్ అకౌంట్. ఎందుకంటే ఇక్కడ మనం ల్యాండ్ అనేది రాజా పర్సన్కి అమ్మాం కదా. సో అమ్మాము కానీ క్యాష్ అనేది రాలేదు. సో రాలేదు కాబట్టి ఇక్కడ మనం డెబిట్ పర్చేస్గా రికార్డ్ చేసుకుంటాం టాలీ సాఫ్ట్వేర్లో. సో అందుకని రాజా పేరుని మనం ఫస్ట్ డెబిట్ చేస్తాము, నెక్స్ట్ ల్యాండ్ మీద కాబట్టి ల్యాండ్ అనేది క్రెడిట్ చేస్తామండి. ఓకే, సో డెబిట్ పర్చేస్కి సంబంధించింది కూడా ఒక ప్రాబ్లం ఉంది. సో ప్రాబ్లం డిస్కస్ చేసుకుందాం. సో ప్రాబ్లంలో ఫస్ట్ పాయింట్ మనకి మిస్టర్ ప్రేమ్ అండి. సో అంటే ఇక్కడ మనకి ప్రాబ్లం ఏమర్థమవుతుంది, సో ప్రేమికి సంబంధించి కంపెనీ క్రియేషన్ చేయాలి. సో ఏ ప్రాబ్లంలో అయినా సరే మనం కంపెనీ క్రియేట్ చేయాలంటే షార్ట్ కట్ కి ఆల్ట్ ప్లస్ F1. సో క్రియేట్ కంపెనీ మిస్టర్ ప్రేమ్. స్టేట్ ఆంధ్రప్రదేశ్. షార్ట్ కట్ కి కంట్రోల్ ప్లస్ A. సో ఇక్కడ మనం గమనించినట్లయితే టాలీ సాఫ్ట్వేర్లో ఎప్పుడైతే నేను కంపెనీ క్రియేట్ చేశానో ఆటోమేటిక్గా మనకి ప్రీవియస్ చేసిన కంపెనీ అనేది మనకి హైలైట్ అవ్వదండి. సో ఇప్పుడు ప్రెసెంట్ ఏదైతే కంపెనీ చేస్తున్నామో ఆ కంపెనీ మాత్రం టాలీ సాఫ్ట్వేర్లో హైలైట్ అవుతుంది. సో మీకు ప్రీవియస్గా ఆల్రెడీ డిస్కస్ చేశాను. సో మనం చేసిన కంపెనీస్ ఆల్రెడీ టాలీ సాఫ్ట్వేర్లో లిస్ట్లో ఉంటాయి, సేవింగ్ అయి ఉంటాయి మనకి డేటాలో. సో అవి ఎక్కడ ఉంటాయి అంటే కంట్రోల్ ప్లస్ F1. సో సెలెక్ట్ కంపెనీ అని మనం ఎప్పుడైతే ఎంటర్ చేస్తాం టాలీ సాఫ్ట్వేర్లో, సో ఇక్కడ ఉంటాయండి మనకి చేసిన కంపెనీస్ కూడా. ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీ స్టోర్ ఇన్ టాలీ సాఫ్ట్వేర్ ఇన్ డేటా. సో ఇక్కడ నేమ్ ఎంటర్ చేస్తే మనకి ఏ కంపెనీ కావాలో ఆ కంపెనీ మనకి డైరెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మన ప్రాబ్లంలో ఏం చేసాము, మిస్టర్ ప్రేమ్ అనే కంపెనీని క్రియేట్ చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ మిస్టర్ ప్రేమ్నే చూద్దామండి. సో ప్రేమికి సంబంధించి ఆల్రెడీ కంపెనీస్ ఉన్నాయి. సో డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి, కాకపోతే ఇక్కడ మనం క్రియేట్ చేసిన కంపెనీ కూడా ప్రేమే కాబట్టి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే ప్రీవియస్గా కంపెనీ స్టోర్ అయిన డేటా ఉంటే కనుక సో ఇప్పుడు మనం క్రియేట్ చేసిన డేటా కూడా ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. సో యాడ్ అయిపోయినప్పుడు మనకి బ్యాలెన్స్ అనేది డెఫిషియన్సీ వస్తాయి. సో అందుకని మనకి సేమ్ కంపెనీ అంటే ఒక పర్సన్కి సంబంధించి సేమ్ కంపెనీ రిపీట్ అయిందంటే సో కంపల్సరీగా మనం ఆల్ట్ ప్లస్ F1లోకి వెళ్ళేసి సెలెక్ట్ కంపెనీస్లో ఉన్న డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి ఒక నేమ్తో. సో మనం ఇప్పుడు చూసినట్లయితే మిస్టర్ ప్రేమ్కి సంబంధించి ఆల్రెడీ 3 to 4 కంపెనీస్ అనేది టాలీ సాఫ్ట్వేర్లో డేటా ఉందండి. సో నేనేం చేశాను, సో ఒకసారి మళ్ళీ రీఎంటర్ ఇచ్చిన తర్వాత ఒకసారి డే బుక్లోకి వెళ్ళి చెక్ చేసుకున్నాను. అంటే వీటికి సంబంధించి ఏదైనా వోచర్స్ ఆల్రెడీ సేవ్ అయినాయి కాబట్టి మన ప్రాబ్లంలో ఏమైనా యాడ్ అయినాయా అని. సో ఏమి లేవు కాబట్టి మనం చేసిన కంపెనీ కొత్త కంపెనీ ఇది అవుతుందండి. సో ఫస్ట్ పాయింట్ క్లియర్ అయిపోయింది. సో నెక్స్ట్ స్టెప్ మనకి లెడ్జెస్ క్రియేషన్. సో మల్టిపుల్ లెడ్జెస్ క్రియేట్. సో ఆల్ ఐటమ్స్. సో ఫస్ట్ వన్ మన కంపెనీ నేమ్. సో ఏ కంపెనీ అయితే మనం నేమ్ క్రియేట్ చేసామో మిస్టర్ ప్రేమ్. సో ఆల్వేస్ మనకి కంపెనీ క్రియేట్ చేసిన పర్సన్ మన కంపెనీకి క్యాపిటల్ అకౌంట్ అవుతారండి. సో నెక్స్ట్ వన్ క్యాష్ డిపాజిట్ ఇంటూ SBI. సో SBI బ్యాంక్లో మన క్యాష్ అనేది డిపాజిట్ చేస్తున్నాము. సో ఏ బ్యాంక్ అయినా సరే మనకి ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో డిస్కస్ చేసుకున్నట్టు మనకి ప్రాబ్లంలో ఏ బ్యాంక్ అయినా ఇవ్వనండి. సో మనకి బ్లైండ్గా గుర్తుండిపోయే రూల్ ఏంటంటే ఏ బ్యాంక్ ఇచ్చినా కూడా మనం బ్యాంక్ అకౌంట్స్లోనే మెన్షన్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వన్ ఫర్నిచర్ పర్చేస్డ్. సో ఇక్కడ ఫర్నిచర్ అనేది ఒకటి కొన్నామండి. సో ఫర్నిచర్ మనకి కంపెనీకి ఫిక్స్డ్ అసెట్. సో నెక్స్ట్ వన్ డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్. సో ఇందాక పాయింట్లో గమనించినట్లయితే ఫర్నిచర్ కొన్నాం. సో కొనిన ఫర్నిచర్ మనకు 2-3 years వాడిన తర్వాత సో వాటిని తిరిగి మనం సేల్ చేసేటప్పుడు మనకు కొన్న వాల్యూకి అమ్మమండి. సో కొంత మన కంపెనీ లాస్ బేర్ చేయాల్సి వస్తుంది. సో చెప్పాను కదా మనకి డిప్రిసియేషన్ అంటే అసెట్ వాల్యూ అనేది డిక్రీస్ అవుతుంది అని చెప్పని. సో మన కంపెనీకి లాస్ కాబట్టి డిప్రిసియేషన్ మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ సెల్ ఫోన్ పర్చేజెస్. సో సెల్ ఫోన్ పర్చేజెస్ 2000 ఫ్రమ్ బిగ్ సి అంటున్నారు. ఓకే, సో ఒక మొబైల్ అనేది కొంటున్నామండి బిగ్ సి కంపెనీ నుంచి. సో
మన ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. ఈ ట్రాన్సాక్షన్స్ లో 2 పాయింట్స్ ఉన్నాయండి. ఒకటి సెల్ ఫోన్ పర్చేస్, సో 2000. సో ఇంతవరకే ఇస్తే మనకి ట్రాన్సాక్షన్ ఏమవుతుందండి, క్యాష్ ట్రాన్సాక్షన్ అవుతుంది. సో ఎందుకంటే సెల్ ఫోన్ పర్చేస్ 2000. సో ఒక మొబైల్ అనేది కొనుక్కున్నాము 2000 పెట్టి, సో తిరిగి ఇచ్చేసాం కాబట్టి మనకి పేమెంట్ అనేది జరిగిపోయింది అక్కడ. కానీ ఇక్కడ ప్రాబ్లంలో ఏమంటున్నాడు, సో సెల్ ఫోన్ పర్చేసెస్ 2000 ఫ్రమ్ బిగ్ సి అంటున్నారు. సో కాబట్టి ఇక్కడ క్రెడిట్ ట్రాన్సాక్షన్ అవుతుంది. సో ఎందుకంటే బిగ్ సి అనేది కూడా కంపెనీ నేమే కదా, సో అరువుకు తీసుకుంటున్నాం మొబైల్ అనేది. సో సెల్ ఫోన్ మన కంపెనీకి ఫిక్స్డ్ అసెట్స్ అవుతుంది. అలాగే ఇక్కడ బిగ్ సి ఏమవుతుందండి, పర్చేస్ చేస్తున్నాం కదా, సో సెల్ ఫోన్ పర్చేస్ 2000 ఫ్రమ్ బిగ్ సి. సో అంటే బిగ్ సి ఇక్కడ మనకి సండ్రీ క్రెడిటర్స్. సో నెక్స్ట్ వన్ చూడండి, శాలరీస్ పెయిడ్ అండి. సో మనకి ఆర్గనైజేషన్స్లో ఎంప్లాయీస్ ఉంటారు. సో ఎంప్లాయీస్కి కంపల్సరీగా శాలరీస్ పే చేయాలి కదా. సో శాలరీస్ పెయిడ్ మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. రెంట్ పెయిడ్, సో రెంట్ పెయిడ్ కూడా కంపెనీకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండి. సో నెక్స్ట్ వన్ పవర్ బిల్ పెయిడ్. సో పవర్ బిల్ పెయిడ్ కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో నెక్స్ట్ వన్ పెట్టి ఇన్కమ్. సో మన కంపెనీకి బయట నుంచి ఇన్కమ్ అనేది వచ్చింది. సో ఇన్కమ్ వస్తే జనరల్గా ఏం చేస్తాం, కంపెనీలో ఇండైరెక్ట్ ఇన్కమ్ కాబట్టి ఆఫీస్ రిలేటెడ్ ఇండైరెక్ట్ ఇన్కమ్ అని మెన్షన్ చేసుకుంటాం టాలీ సాఫ్ట్వేర్లో. సో నెక్స్ట్ వన్ కంప్యూటర్ పర్చేస్ 3000 త్రూ బ్యాంక్. సో కంప్యూటర్ అనేది కొన్నారండి, త్రూ బ్యాంక్ ద్వారా కొన్నారు. ఇక్కడ త్రూ బ్యాంక్ నేమ్ అనేది ఏమి ఇవ్వలేదు, చూడండి పైన చూడండి. సో బ్యాంక్ నేమ్ మనకి ఒకటే ఉంది కాబట్టి సో ఇక్కడ పాయింట్లో ఎస్బీఐ అనుకోవాలండి. సో ఎప్పుడైనా ప్రాబ్లంలో మనకి ఒకటే బ్యాంక్ ఇచ్చినప్పుడు రిపీటెడ్గా బ్యాంక్ నేమ్స్ ఇవ్వరు ప్రాబ్లంలో. సో మనకి ఇచ్చింది ఒకటే బ్యాంక్ కాబట్టి ఎస్బీఐ బ్యాంక్ని మనం కన్సిడర్ చేసుకోవాల్సిందే. సో ఇప్పుడు ఆల్రెడీ ఎస్బీఐ బ్యాంక్కి సంబంధించి లెడ్జర్ మనం క్రియేట్ చేసామండి. సో ఇక్కడ ఎస్బీఐ బ్యాంక్ గురించి మళ్ళీ లెడ్జర్ క్రియేట్ చేయము. సో కంప్యూటర్ పర్చేస్ అంటున్నారు కాబట్టి కంప్యూటర్ లెడ్జర్ ఒకటి వేస్తే సరిపోతుంది మనకి ప్రాబ్లంలో. సో కంప్యూటర్ ఏమవుతుందండి మన కంపెనీకి ఫిక్స్డ్ అసెట్స్. సో నెక్స్ట్ వన్ క్యాష్ పెయిడ్ బిగ్ సి త్రూ బ్యాంక్. సో ఇందాక మనం బిగ్ సి దగ్గర నుంచి సెల్ ఫోన్ పర్చేస్ చేసామండి. సో అప్పుడు మనం అమౌంట్ ఇవ్వలేదు బిగ్ సి వాళ్ళకి. సో ఇప్పుడు తిరిగి ఇచ్చేస్తున్నాం అంటున్నారు. త్రూ ఎలా అంటున్నారు, బ్యాంక్ ద్వారా అంటున్నారు. సో గమనించినట్లయితే ఇక్కడ ఓచర్లో మీకు లెడ్జర్స్లో ఎస్బీఐ బ్యాంక్కి సంబంధించి లెడ్జర్ ఉంది. సో అదేవిధంగా బిగ్ సికి సంబంధించి లెడ్జర్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ మనకి లెడ్జర్ క్రియేషన్ అనేది ఏముండదండి ఈ పాయింట్లో. సో నెక్స్ట్ వన్ కంప్యూటర్ వాజ్ సోల్డ్ టు జ్యోతి. సో కంప్యూటర్ అనేది మనం అమ్ముతున్నామండి జ్యోతి అనే ఆమెకి. సో ఇది కూడా క్రెడిట్ ట్రాన్సాక్షన్ అవుతుంది. సో ఎందుకంటే మనకి పర్సన్ నేమ్ అనేది ప్రాబ్లంలో స్పెసిఫైగా క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి. సో ఇప్పుడు మనకి ఈ పాయింట్లో కంప్యూటర్ వాజ్ సోల్డ్ అని ఫస్ట్ పాయింట్ మాత్రమే ఉంటే కంపల్సరీగా అది క్యాష్ ట్రాన్సాక్షన్ అండి. సో ఎందుకంటే పర్సన్ నేమ్ ఏం లేదు కాబట్టి ఇక్కడ మనం కంప్యూటర్ని సేల్ చేసేస్తున్నాం. జనరల్గా సేల్ చేస్తే ఏమవుతుంది, మనకి అమౌంట్ అనేది వస్తుంది కాబట్టి అక్కడ రిసిప్ట్లో రాసుకుంటాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు వీడు, సో కంప్యూటర్ వాజ్ సోల్డ్ టు జ్యోతి అంటున్నాడు. ఓకేనా. సో జ్యోతి అనే ఆమెకి కంప్యూటర్ అమ్మారు, బట్ కాకపోతే డబ్బులు రాలేదు. సో ఇప్పుడు కంప్యూటర్ లెడ్జర్ ఆల్రెడీ క్రియేట్ చేసామండి ఇక్కడ. సో జ్యోతి అనే లెడ్జర్ని ఇక్కడ క్రియేట్ చేయాల్సి వస్తుంది. సో జ్యోతి ఏమవుతుంది ఇక్కడ, సో కంప్యూటర్ సోల్డ్ అంటున్నారు కాబట్టి సో కంప్యూటర్ వాజ్ సోల్డ్ టు జ్యోతి. సో జ్యోతికి అమ్మాం కాబట్టి మనకి రావాల్సిన మనీ రాలేదండి. సో రాలేదు కాబట్టి జ్యోతిని ఏం చేసుకుంటాం, కంపెనీ రూల్ ప్రకారం సండ్రీ డెటార్స్. సో పర్చేస్ చేసినప్పుడు మనం సండ్రీ క్రెడిటర్స్ అని పోస్ట్ చేసుకుంటున్నాం. సో అదే విధంగా సేల్ చేసినప్పుడు మాత్రం మనం సండ్రీ డెటార్ అని పోస్ట్ చేస్తున్నాం అండి టాలీ సాఫ్ట్వేర్లో. సో నెక్స్ట్ వన్ క్యాష్ ఫ్రమ్ జ్యోతి. సో ఇందాక మనం జ్యోతికి సేల్ చేసాం కదా, సో అప్పుడు అమౌంట్ ఇవ్వలేదు. సో తిరిగి ఇప్పుడు అమౌంట్ అనేది వచ్చినాయి అంటున్నారు. సో క్యాష్ ఫ్రమ్ జ్యోతి. సో క్యాష్ అనేది ప్రీ డిఫైన్ లెడ్జర్ కాబట్టి మనకి టాలీ సాఫ్ట్వేర్లో ఇక్కడ లెడ్జర్ అనేది క్రియేట్ చేయం. సో ఆల్రెడీ జ్యోతికి సంబంధించి లెడ్జర్ ఉంది కాబట్టి ఇక్కడ లెడ్జర్ అనేది అవసరం లేదండి ప్రాబ్లంలో. సో ఓవరాల్గా ప్రాబ్లమ్ సంబంధించి అన్ని ట్రాన్సాక్షన్స్ సంబంధించి కూడా మనం లెడ్జర్స్ పోస్ట్ చేసాం కాబట్టి యాక్సెప్టెన్సీ సేవ్. సో మనం ఏమైతే లెడ్జర్స్ పోస్ట్ చేసామో డిస్ప్లే ఆల్ ఐటమ్స్. సో ఇక్కడ మనం
ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ సంబంధించి పోస్ట్ చేసాం కదండి లెడ్జెస్. సో అవన్నీ కూడా మనకి టాలీ సాఫ్ట్వేర్లో డిస్ప్లే అవుతాయి. సో అడిషనల్గా మనకి 2 లెడ్జర్స్ అనేవి డిస్ప్లే అవుతూనే ఉంటాయండి ప్రాబ్లంలో. ఒకటి క్యాష్, సో రెండోది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో మీకు ప్రీవియస్ క్లాసెస్లో ఆల్రెడీ డిస్కస్ చేసినట్టే ఈ 2 కూడా ప్రీ డిఫైన్ లెడ్జెస్ కాబట్టి మనం లెడ్జెస్ క్రియేట్ చేసిన ప్రతిసారి కూడా ఈ 2 మనకి టాలీ సాఫ్ట్వేర్లో డిస్ప్లే అవుతూనే ఉంటాయి. సో నెక్స్ట్ ఓచెస్ అండి. ఫస్ట్ స్టెప్ అయినటువంటి కంపెనీ క్రియేషన్ అయిపోయింది. సో అదేవిధంగా సెకండ్ స్టెప్ అయినటువంటి లెడ్జెస్ పోస్టింగ్ కూడా మనం కంప్లీట్ చేస్తాం. సో ఫైనల్ స్టెప్ ఓచరింగ్. సో ఫస్ట్ పాయింట్ ఆల్వేస్ మనకి రిసిప్టే కదా. సో షార్ట్ కట్ కి F6. సో ప్రాబ్లంలో ఏమన్నారండి, మిస్టర్ ప్రేమ్ స్టార్టెడ్ న్యూ బిజినెస్ విత్ 1 lakh రూపీస్. సో 1 lakh రూపీస్ అనేవి మన కంపెనీలోకి వస్తున్నాయి కాబట్టి సో రిసిప్ట్ చేసుకుంటున్నాం ఇక్కడ. సో క్యాష్ టు మిస్టర్ ప్రేమ్. సో అమౌంట్ 1 lakh రూపీస్ అండి. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, క్యాష్ డిపాజిట్ ఇంటూ SBI. సో మనకి ఏ డిపాజిట్ అయినా సరే అండి, ప్రీవియస్ మనకి డిస్కస్ చేసుకున్నట్టే మనకి ప్రాబ్లంలో డిపాజిట్లు కానీ విత్డ్రా కానీ సో బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ ఇవన్నీ కూడా మనకి టాలీ సాఫ్ట్వేర్లో సపరేట్ ఓచర్ ఉంది. సో ఆ ఓచర్నే మనం కాంట్రా ఎంట్రీస్ అని పోస్ట్ చేసుకుంటున్నాం. సో కాంట్రా ఎంట్రీకి మనకి షార్ట్ కట్కి F4. సో చూడండి ఇక్కడ, సో ఎప్పుడైతే నేను F4 అని ప్రెస్ చేస్తానో ఇందాక మనకి ప్రాబ్లం ఓచర్ రిసిప్ట్ అని ఉందండి. సో రిసిప్ట్ అని ఓచర్ ఎప్పుడైతే నేను F4 ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా కాంట్రా ఓచర్లోకి టాలీ సాఫ్ట్వేర్ డిస్ప్లే ఇస్తుంది. సో ఇక్కడ ఏమంటున్నాడు, క్యాష్ డిపాజిట్ ఇంటూ SBI అంటున్నాడు. సో అంటే మన దగ్గర నుంచి క్యాష్ అనేది SBIకి మూవ్ అవుతుంది కాబట్టి SBI బ్యాంక్ని డెబిట్ చేస్తున్నాం. సో ఆటోమేటిక్గా మనకి క్యాష్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఎంత డిపాజిట్ చేస్తున్నాం, 25,000. సో డిపాజిట్ చేసినప్పుడు ప్రీవియస్గా మనకి టాపిక్స్ చూసుకున్నట్లయితే డినామినేషన్స్ అనేది కంపల్సరీగా అడుగుతారని చెప్పాను కదా డిపాజిట్ చేసినప్పుడు. సో 25,000. సో 2,000 ఒక 12 నోట్స్ తీసుకున్నాను, 500 ఒక 2 నోట్స్. సో ఓవరాల్గా మనకి 25,000. సో నెక్స్ట్ వన్ ఫర్నిచర్ పర్చేస్ అండి. సో ఫర్నిచర్ అనేది కొంటున్నాం కాబట్టి మన కంపెనీకి పేమెంట్ అవుతుంది కదా. సో షార్ట్ కట్కి F5. సో క్యాష్ టు ఫర్నిచర్. సో ఫర్నిచర్ పర్చేస్ ఎంత అండి, 2,500 రూపీస్. సో నెక్స్ట్ వన్ డిప్రిసియేషన్ అండ్ ఫర్నిచర్. సో ఒక ఫర్నిచర్ కొన్నాము, సో వాటిని ఒక కంటిన్యూషన్గా ఒక 2-3 years యూజ్ చేసిన తర్వాత సో వాటి వాల్యూ అనేది తగ్గుతుంది కాబట్టి సో డిప్రిసియేషన్ అవుతుందండి ఫర్నిచర్ మీద. సో డిప్రిసియేషన్ కూడా మన కంపెనీకి లాస్ కాబట్టి F7. సో నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా మనకి F7 అయినటువంటి జోనల్ ఎంట్రీస్లో పోస్ట్ చేసుకున్నాం కదా. సో ఇక్కడ డిప్రిసియేషన్ అండ్ ఫర్నిచర్ అంటున్నాడు. సో డిప్రిసియేషన్ మన కంపెనీకి లాస్ కాబట్టి డిప్రిసియేషన్ అని నామినల్ అకౌంట్ ప్రిన్సిపల్స్ ప్రకారం డెబిట్ చేశాను. నామినల్ అకౌంట్ ప్రిన్సిపల్స్ ఏంటి మనకి, ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఆర్ క్రెడిట్ అండ్ ఆల్ ఎక్స్పెన్సెస్ ఆర్ లాస్ ఆర్ క్రెడిట్ డెబిట్. సో ఇక్కడ మనకి డిప్రిసియేషన్ అనేది కంపెనీకి లాస్ కాబట్టి డెబిట్ చేసామండి. సో డిప్రిసియేషన్ ఫర్నిచర్ వాల్యూ ఎంత ఇక్కడ, 250 రూపీస్. సో ఆటోమేటిక్గా 2. సో డిప్రిసియేషన్ మనం దేని మీద తీసుకుంటున్నామండి ఇక్కడ, ఫర్నిచర్. సో నెక్స్ట్ వన్ సెల్ ఫోన్ పర్చేసెస్ 2,000 ఫ్రమ్ బిగ్ సి. సో ఇది కూడా క్రెడిట్ ట్రాన్సాక్షన్ అనేది, ఒక మొబైల్ అనేది కొంటున్నాం బిగ్ సి స్టోర్ నుంచి. సెల్ ఫోన్ 2,000 రూపీస్. ఎవరి దగ్గర నుంచి కొన్నామండి, బిగ్ సి. సో నెక్స్ట్ వన్ శాలరీస్ పెయిడ్. సో ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వాలి కాబట్టి కంపెనీ నుంచి బయటకు వెళ్తున్నాయండి, మన క్యాష్ కానీ బ్యాంక్ కానీ. సో ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వాలి కాబట్టి శాలరీ పెయిడ్ కూడా మనకి పేమెంట్ అవుతుంది. పేమెంట్కి షార్ట్ కట్కి టాలీ సాఫ్ట్వేర్లో F5. సో క్యాష్ టు శాలరీ పెయిడ్. సో శాలరీస్ పెయిడ్ మనకి 1,000. ఓకే. సో నెక్స్ట్ వన్ రెంట్ పెయిడ్ అండి. సో శాలరీస్ లాగా రెంట్ కూడా పే చేస్తున్నాము కంపెనీకి, 1,200 రూపీస్. నెక్స్ట్ వన్ పవర్ బిల్ పెయిడ్. సో పవర్ బిల్ కూడా పే చేస్తున్నాం కదా, సో అందుకని మనకి టాలీ సాఫ్ట్వేర్లో పేమెంట్ ఓచర్లోనే ఎంటర్ చేసుకుంటామండి.
800 రూపీస్. సో నెక్స్ట్ వన్ పెట్టి ఇన్కమ్. సో మనకి జనరల్గా బయట నుంచి ఇన్కమ్ అనేది వస్తుంది కాబట్టి సో కంపెనీ రిసీవ్ చేసుకుంటుంది. సో రిసిప్ట్ అనుకుంటున్నాం కాబట్టి మనకి టాలీ సాఫ్ట్వేర్లో షార్ట్ కట్కి F6. సో క్యాష్ టు పెట్టి ఇన్కమ్. సో పెట్టి ఇన్కమ్ ఎంత అండి ఇక్కడ 60,000 రూపీస్. ఓకే, సో నెక్స్ట్ వన్ చూడండి. సో కంప్యూటర్ పర్చేజ్డ్ 3,000 త్రూ బ్యాంక్. సో కంప్యూటర్ అనేది పర్చేస్ చేసామండి త్రూ ఎలా అంటే బ్యాంక్ ద్వారా పర్చేస్ చేసాం. సో పేమెంట్లో పోస్ట్ చేసుకోవచ్చండి ఈ ఎంట్రీ. సో ఎందుకనంటే కంప్యూటర్ పర్చేస్డ్ త్రూ బ్యాంక్ అంటున్నాడు కాబట్టి. సో ఇందాక మనం పర్సన్ నేమ్ ఇచ్చాం కాబట్టి కంపల్సరీగా క్రెడిట్ ట్రాన్సాక్షన్ అనుకున్నాం కాబట్టి నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ కాబట్టి F7 అయినటువంటి జోనల్ ఎంట్రీస్లో పోస్ట్ చేసుకున్నాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడండి, కంప్యూటర్ పర్చేస్డ్ త్రూ బ్యాంక్ ద్వారా కొంటున్నాం అంటున్నాడు. సో డైరెక్ట్లీ పేమెంట్ వచ్చి ఎంటర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కంప్యూటర్ కొంటున్నాడు. సో ఎలా కొంటున్నాడు ఇక్కడ త్రూ బ్యాంక్ ద్వారా కొంటున్నాడు కాబట్టి SBI టు కంప్యూటర్. సో ఎందుకనంటే మనకి పాయింట్లో కంప్యూటర్ పర్చేస్డ్ త్రూ బ్యాంక్. సో 3,000 రూపీస్ అండి. సో నెక్స్ట్ వన్ క్యాష్ పెయిడ్ బిక్సీ త్రూ బ్యాంక్. ఓకే, బిక్సీ వాళ్ళకి మనం ఇందాక పర్చేస్ చేసాం కదండి, బిక్సీ దగ్గర నుంచి కొన్నాం కదా మొబైల్. సో అప్పుడు డబ్బులు ఇవ్వలేదు. సో ఇప్పుడు తిరిగి ఇచ్చేస్తా ఉంటున్నాడు. సో ఎలా ఇస్తా అంటున్నాడు ఇక్కడ, క్యాష్ పెయిడ్ టు బిక్సీ త్రూ బ్యాంక్ అంటున్నాడు. సో ఇక్కడ కూడా 2 పాయింట్లు ఉన్నాయండి. సో ఓన్లీ ఈ పాయింట్ వరకు గమనించినట్లయితే 11th పాయింట్లో క్యాష్ పెయిడ్ టు బిక్సీ అంటే అప్పుడు మనకి పేమెంట్లు ఏమొస్తుంది, క్యాష్ అకౌంట్ టు బిక్సీ అకౌంట్ అని రాసుకుంటాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, క్యాష్ పెయిడ్ టు బిక్సీ త్రూ బ్యాంక్ అంటున్నాడు. సో కాబట్టి మనకి పేమెంట్ అకౌంట్లో బ్యాంక్ అని ఉంటుందండి. సో SBI టు బిక్సీ. సో ఇక్కడ అమౌంట్ ఇవ్వలేదండి. సో మనం బిక్సీకి ఎంత అమౌంట్ ఇవ్వాలి ఏంటి అనేది మనకి ప్రాబ్లంలో మెన్షన్ చేయలేదు. కానీ మనకి ఓచర్లో డిస్ప్లే చేస్తుంది చూడండి ఇక్కడ. సో ఎప్పుడైతే బ్యాంక్ అకౌంట్ని డెబిట్ చేసి త్రూ బిక్సీకి అంటే ఎవరికి ఇవ్వాలో ఆ అమౌంట్ మాత్రం మనకి టాలీ సాఫ్ట్వేర్లో పేమెంట్ ఓచర్లో కింద మనకి కరెంట్ బ్యాలెన్స్లో షో ఇస్తుందండి. సో కరెంట్ బ్యాలెన్స్లో మనకి కనబడుతుంది కదా డిస్ప్లేలో. సో 2,000 ఇవ్వాలి బిక్సీ వాళ్ళకి. సో మనం పర్చేస్ చేసిన వాల్యూ ఎంత బిక్సీకి చూడండి ప్రాబ్లంలో. సో ఇక్కడ 5th పాయింట్లో సెల్ ఫోన్ పర్చేసెస్ 2,000 ఫ్రమ్ బిక్సీ. సో 2,000 పెట్టి మనం కొన్నాం కదండి బిక్సీ షాప్ నుంచి మొబైల్ అనేది. సో ఆ 2,000 రూపాయలు ఇక్కడ తిరిగి ఇస్తున్నాం మనం. కాకపోతే ఇక్కడ అమౌంట్ అనేది మెన్షన్ చేయలేదు. సో అమౌంట్ అనేది మెన్షన్ చేయకపోయినా మనం కొన్నప్పుడు వాల్యూ వేసుకొని ఉంటాం కదా. సో ఆ వాల్యూ మనకి టాలీ సాఫ్ట్వేర్ ఇక్కడ డిస్ప్లే ఇస్తుందండి. సో కరెంట్ బ్యాలెన్స్ 2,000 రూపీస్. సో మనకి ఏమైతే టాలీ సాఫ్ట్వేర్లో మనకి బ్యాలెన్స్ చూపిస్తుందో ఆ అమౌంట్ మనకి వేసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ వన్, కంప్యూటర్ వాజ్ సోల్డ్ టు జ్యోతి. సో జ్యోతి అనే ఆమెకి మన కంప్యూటర్ అనేది అమ్మామండి. కాకపోతే ఆమె అప్పుడు డబ్బులు అనేది ఇవ్వలేదు. ఓకేనా. సో ఈ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా మనం క్రెడిట్ ట్రాన్సాక్షన్ అనుకున్నాం కదా. సో క్రెడిట్ ట్రాన్సాక్షన్ మనకి జోనల్ ఎంట్రీస్లో F7 షార్ట్ కట్ ద్వారా మనం పోస్ట్ చేసుకుంటామండి. సో ఇక్కడ ఏమంటున్నాడు, కంప్యూటర్ వాజ్ సోల్డ్ టు జ్యోతి అంటున్నాడు. ఓకేనా. సో జ్యోతి అనే ఆమెకి కంప్యూటర్ అనేది సేల్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ జ్యోతిని డెబిట్ చేసుకుంటాము. సో ఎంతకు అమ్మామండి ఇక్కడ 12,000 రూపీస్. సో ఆన్ అకౌంట్. సో ఇక్కడ ఎందుకని జ్యోతి మనం డెబిట్ చేసాము, సో కంప్యూటర్ అనేది అమ్మాం కాబట్టి తిరిగి మనకి డబ్బులు అని రాలేదండి. సో జ్యోతి దగ్గర నుంచి మనకి రాలేదు కాబట్టి ఆమె డెబిట్ చేసుకుంటున్నాం. సో 2 ఏం అమ్మామండి జ్యోతికి, కంప్యూటర్. సో మీరు గమనించినట్లయితే పర్చేస్ చేసినప్పుడు మాత్రం ఎంట్రీస్ రివర్స్ అవుతాయండి. సో ఎందుకంటే మనం పర్చేస్ చేసినప్పుడు పర్చేస్ వాల్యూ అనేది లోపలికి వస్తుంది కదా. సో ఏ ఐటమ్ అయినా సరే, కంప్యూటర్ అయినా సరే, ఫర్నిచర్ అయినా కానీ, ఏదైనా కానీ మనం కొన్నప్పుడు వేరే వాళ్ళ దగ్గర నుంచి అంటే క్రెడిట్కి కొన్నా కూడా మనకి గూడ్స్ అనేవి లోపలికి వస్తాయి కాబట్టి వచ్చిన వాల్యూని మనం డెబిట్ చేస్తున్నాం. సో ఎవరి దగ్గర నుంచి వస్తున్నాయి అనే దాన్ని మనం క్రెడిట్ చేస్తున్నామండి. సో మనం సేల్ చేసేటప్పుడు అలా ఉండదు, జస్ట్ రివర్స్ ఎంట్రీ ఉంటుంది. సో ఎవరికైతే సేల్ చేస్తున్నామో వాళ్ళ దగ్గర నుంచి మనీ వచ్చేస్తే నో ప్రాబ్లం అండి. సో మనీ అనేది రాలేదు కాబట్టి ఇక్కడ ఆమె అకౌంట్ని డెబిట్ చేస్తున్నాం. సో దేని మీద అండి, కంప్యూటర్ మీదే కదా. సో అందుకని కంప్యూటర్ని క్రెడిట్ చేశాను ఇక్కడ. సో నెక్స్ట్ వన్, క్యాష్ ఫ్రమ్ జ్యోతి.
సో ఇందాక మనకి సేల్ చేసినప్పుడు జ్యోతి దగ్గర నుంచి డబ్బులు రాలేదండి. సో ఇప్పుడు తిరిగి మనకి క్యాష్ అనేది జ్యోతి దగ్గర నుంచి వస్తున్నాయి కాబట్టి సో కంపెనీకి రిసిప్ట్ అవుతుంది. సో జనరల్గా మనకి సేల్స్ చేస్తే ఏమవుతుందండి, క్యాష్ అనేది కంపెనీకి వస్తుంది. కాకపోతే ఇక్కడ ఏమంటున్నాడు వీడు, సో కంప్యూటర్ వాజ్ సోల్డ్ టు జ్యోతి అంటున్నాడు. సో కంప్యూటర్ అనేది జ్యోతికి సేల్ చేసాం కానీ అక్కడ క్యాష్ రాలేదు. సో ఇప్పుడు స్పెషల్గా ప్రాబ్లంలో మెన్షన్ చేశారండి క్యాష్ ఫ్రమ్ జ్యోతి అని. సో అంటే మనం అమ్మాం కదా జ్యోతికి, సో తిరిగి జ్యోతి దగ్గర నుంచి మనకి క్యాష్ అనేది వస్తున్నాయండి. సో వస్తున్నాయి కాబట్టి కంపెనీకి రిసిప్ట్ అవుతుంది కాబట్టి షార్ట్ కట్కి F6. సో క్యాష్, సో ఎవరి దగ్గర నుంచి వస్తున్నాయండి, జ్యోతి. ₹12,000. ఈ 12,000 ఎలా వచ్చింది ఐడియా ఉంది కదా. సో 12,000 మన కంప్యూటర్ సేల్ చేసినప్పుడు వాల్యూ ఎంత అండి, 12,000. సో అలాగే మనం 12,000 వాల్యూకి అమ్మాం కాబట్టి అంతే వాల్యూ వస్తుంది కదా మనకు రిసిప్ట్ కూడా. సో అందుకని 12,000. ఒకవేళ ప్రాబ్లంలో ఈ వాల్యూ ఇవ్వకపోయినా కూడా మనకి టాలీ సాఫ్ట్వేర్లో కరెంట్ బ్యాలెన్స్ చూపిస్తుందండి. ఓకేనా. సో కరెంట్ బ్యాలెన్స్ చూపిస్తుంది కాబట్టి ఎంతైతే మనకి ఓచర్లో రిసిప్ట్ ఓచర్లో జ్యోతి పేరు మీద ఎంతైతే ఓచర్ మనకి డిస్ప్లే ఇస్తుందో ఆ ఓచర్ వాల్యూ మనం ఇక్కడ పోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఎప్పుడైతే మనం ఆ దగ్గర నుంచి రావాల్సిన అమౌంట్ పోస్ట్ చేసామో ఆటోమేటిక్గా జ్యోతి అకౌంట్కి ఇప్పుడు ఏమని చూడండి డిస్ప్లేలో, టాలీ సాఫ్ట్వేర్లో 0. సో ఆమె దగ్గర నుంచి 12,000 రావాల్సి వచ్చినాయండి. సో వచ్చిన తర్వాత మనకి 0నే కదా ఉండేది. ఓకే. సో ప్రాబ్లంలో మనకి అన్ని ట్రాన్సాక్షన్స్ కూడా లెడ్జెస్ పోస్ట్ చేసుకున్నాము, అదేవిధంగా ఓచెస్ కూడా పోస్ట్ చేసుకున్నామండి. సో ఫైనల్గా మనకి బ్యాలెన్స్ షీట్. సో రిసిప్ట్లో ఉంది టాలీ సాఫ్ట్వేర్, ఎస్కేప్ అనే షార్ట్ కట్కి యూజ్ చేయడం వల్ల బ్యాంక్ వస్తుంది. సో ఎప్పుడైతే మనకి బ్యాంక్ అండి గేట్వే టాలీలోకి వచ్చామో సో మీకు కింద రిపోర్ట్స్ అనే కాలంలో ఫస్ట్ ఆప్షన్ అయినటువంటి బ్యాలెన్స్ షీట్. సో నెట్ ప్రాఫిట్ 56,750. సో 56,750 అండ్ ఓవరాల్ గా బ్యాలెన్స్ షీట్ అంటే లయబిలిటీస్ అండ్ అసెట్ సైడ్ 1,61,500, 1,61,500. సో నెక్స్ట్ వన్ క్యాష్ ఇన్ హ్యాండ్. సో క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే మనకి అన్ని ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పటికి మన చేతిలో ఉన్న నగదు ఎంత అంటే, సో క్యాష్ ఇన్ హ్యాండ్ చెక్ చేయాలంటే మనకి బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ ఉన్నటువంటి కరెంట్ అసెట్స్ కాలంలో ఉంటుందండి. సో ఇక్కడ ఉంటుంది క్యాష్ ఇన్ హ్యాండ్ 1,41,500 అంటున్నారు. సో 1,41,500. సో నెక్స్ట్ మనకి ప్రాబ్లంలో ఒక బ్యాంక్ ఉంది కదా. సో బ్యాంక్ ద్వారా కూడా మనం ట్రాన్సాక్షన్స్ చేసాం కాబట్టి సో మనకి ఎస్బీఐ బ్యాంక్ బ్యాలెన్స్ చూపిస్తుంది. సో ఎస్బీఐ బ్యాంక్ మనకి టోటల్ ఎంత అండి, 20,000. సో సరిపోయింది కదా. సో అంటే మనం ఓవరాల్గా ప్రాబ్లంలో ప్రతి ట్రాన్సాక్షన్ కూడా కరెక్ట్గా పోస్ట్ చేస్తేనే మనకి బ్యాలెన్స్ షీట్లో ఇక్కడ కరెక్ట్గా వాల్యూస్ వస్తాయండి. సో మనం ఇన్ కేస్ ఏదైనా పాయింట్ ఎక్కడైనా మిస్ అయినా కానీ లేదంటే పొరపాటున ఎంటర్ చేసినా కానీ మనకి బ్యాలెన్స్ షీట్లో కంపల్సరీగా వాల్యూస్ అనేవి తప్పు వస్తాయి. సో వచ్చినప్పుడు మిస్టేక్ జరిగినప్పుడు దాన్ని ఫైండ్ అవుట్ చేయడం కూడా మనకి ఒక రెస్పాన్సిబిలిటీ అకౌంటెంట్గా. సో ఆ తప్పు ఎక్కడైతే పోస్ట్ చేసామో ఇమ్మీడియట్గా వెతకాలండి. వెతకడం కూడా నేను చూపించాను మీకు టాలీ సాఫ్ట్వేర్లో త్రూ ఎలా అంటే సో డిస్ప్లేలో అయినటువంటి డే బుక్. సో ఇక్కడ క్లియర్గా తెలిసిపోతుందండి వాల్యూస్. సో మన ప్రాబ్లం ఫస్ట్ నుంచి ఎండ్ వరకు కూడా మనం అన్ని వాల్యూస్ చెక్ చేసుకుంటా రావాలండి. సో వచ్చినప్పుడు మనం ఎక్కడైతే మిస్టేక్ చేసామో ఆ వాల్యూని కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈరోజు 2 టాపిక్స్ డిస్కస్ చేసుకున్నామండి. సో ఒకటి క్రెడిట్ పర్చేస్ అండ్ డెబిట్ పర్చేస్. సో రిమైనింగ్ 2 టాపిక్స్ ఉన్నాయి. సో రేపు చూద్దాం అవి. థ్యాంక్ యూ సార్.